చూడకపోతుంటవో కానకవో. ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే చేశారా, ఈ సాంగ్ చాలా ట్రెండ్ అవుతుంది సాంగ్ మీద. అందుకే ఈరోజు అయితే చేసిన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపీరైట్ ప్రాబ్లమ్ మీట్లో చేసిన ఫుల్ స్క్రీన్తో చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమన్నా ప్రాబ్లం అయితే డెఫినెట్ అయితే కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఈ షామ్లో పంపించాను చేస్తా ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ సెలెక్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత దాంట్లోకి వచ్చేసి బీక్మార్క్ పాయింట్ ఓపెన్ చేసుకుని ఇలా బీక్మార్క్ పాయింట్ ఓపెన్ చేసుకుని ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి ఇక్కడ ఫొటోస్ అయితే యాడ్ చేసుకునండి. ఇలా ఫొటోస్ యాడ్ చేసుకుని ఇన్స్టా ఆన్ చేసుకుని ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఇలా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి మళ్ళీ టెస్ట్ కిందకి అయితే ఇలా పెట్టేసుకోండి. మళ్ళీ ఇక్కడ 3.14 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ టెస్ట్ వదిలేసి మళ్ళీ ఫొటోస్ అయితే యాడ్ చేసేసేయండి. ఇలా అన్ని ఫొటోస్ అనేవి మీ దగ్గర ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ లాంగ్ ప్రెస్ చేసి టెస్ట్ పైన ఇలా పెట్టేసుకోండి. ఇట్లా 1 by మీ ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసుకుని ఇలా లాంగ్ ప్రెస్ చేసి టెస్ట్ కింద అయితే పెట్టేసుకోండి. ఇలా నేను ఎలా యాడ్ చేస్తున్నాను మీరు కానీ అలాగే యాడ్ చేసేసేయండి. ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఫొటోస్ ఇలా యాడ్ చేసిన తర్వాత ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫొటోస్ ఇలా యాడ్ చేసుకోండి. లాస్ట్ బీక్ మా దగ్గరికి అయితే యాడ్ చేసేసేయండి. మీకు అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకొని మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇలాగ అన్ని ఫొటోస్ ఇలా యాడ్ చేసుకోండి లాస్ట్ బీక్ మా దగ్గరికి అయితే. ఫ్రెండ్స్ ఇలాగైతే అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసేయండి. ఇలా అన్ని ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి సెపరేట్ ఓపెన్ చేసుకోండి. స్టార్టింగ్ బిగ్ మార్క్ దగ్గరకు వచ్చేసి దీనికి యానిమేషన్తో లేవో కొంచెం చెక్ చేసుకోండి. యానిమేషన్ తెలియదు ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 dots వీడియో కాపీ చేసుకోండి. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి బిగ్ మార్క్ బయట ఓపెన్ చేసుకోండి. స్టార్టింగ్ బిగ్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అయితే పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసేసేయండి 2 ఫొటోస్కి అయితే ఇలా పేజ్ చేసిన తర్వాత మళ్ళీ అలాగే వైట్ బార్డర్లు కావాలంటే ఇలా బార్డర్ అనేది ఇలా ఆన్ చేసుకొని ఇలా బార్డర్ అని షాడో ఆన్ చేసుకొని ఎనుబుల్ చేసుకొని వైట్ అయితే పెట్టేసుకోండి. ఇలా అయితే వైట్ అయితే ఇలా పెట్టేసుకొని ఇలా వచ్చేసింది అనేది. దీనికైనా సేమ్ యాజ్ టూగా ఇలా బార్డర్ అని షాడోలోకి వెళ్ళి ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ టైం అయితే అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. ఇక్కడ 12.02 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో కానీ ఇలా పేజ్ చేసేసి మళ్ళీ ఈ ఫోటో కానీ ఇలా బార్డర్ అని షాడో అనేది ఆన్ చేసుకోండి. ఇలా వైట్లో అనేది పెట్టేసుకొని మళ్ళీ ఇక్కడ కానీ 15.14 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో కానీ పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసేసి బార్డర్ అని షాడోలోకి వెళ్ళి ఎనుబుల్ చేసేసుకోండి. ఇలా ఎనుబుల్ చేసుకుని వైట్ అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సెపరేట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ కనబడుతున్నాను 2 ఇమేజ్ క్లిక్ చేసుకుని మౌంటైన్స్ కీ యానిమేషన్లో లేవు కొంచెం చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అయితే ఉంది. ఆరో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనబడుతాం. కాపీ లేయర్ వచ్చేసి మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ వీక్ మార్క్ బయట ఓపెన్ చేసుకొని టైం అయితే అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. ఇక్కడ టెస్ట్ అయితే యానిమేషన్ అయితే ఇచ్చేసినాము. గ్రీన్ టెస్ట్ అయితే ఏం టచ్ చేయకండి. మళ్ళీ ఇక్కడ 3.14 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చి మేము క్లిక్ చేసుకొని ఆరో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనబడుతా పేజ్ స్టైల్ పక్కన ఆరో మార్క్ కనబడుతాం. కలర్ అంకెల్ వచ్చేసుకొని టైమింగ్ ఆఫ్ చేసుకొని పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసేసి ఇలా వచ్చేసింది. ఇలా చేసుకొని ఇలా అయినా జూమ్ అయినా పెంచుకోవచ్చు. ఫ్లిప్ కంపరేషన్ అయినా యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి 4.10 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఫోటోకి అయితే పేజ్ చేసుకొని మళ్ళీ ఇలా ముందుకైతే స్కోర్ చేసి మళ్ళీ ఇలా జూమ్ అయితే పెంచుకోండి. మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ పేసి మళ్ళీ 5.06 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అయితే పేజ్ చేసేసి మళ్ళీ ఫోటో అనేది కొంచెం జూమ్ అయితే పెంచుకోండి. మళ్ళీ ఇక్కడ ఒక్క ఫోటో వదిలేసి ఇంకో ఫోటోకి అయితే పేజ్ చేసేసేయండి. 6.01 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అనేది పేజ్ స్టైల్స్ అయితే చేయండి. మళ్ళీ ఈ ఫోటో కానీ కొంచెం జూమ్ అయితే పెంచుకోండి. మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ పేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి 8.90 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అయితే పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసి ఈ ఫోటో కొంచెం జూమ్ చేసుకోండి. మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ పేసి 9.50 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అయితే పేజ్ చేసేసి ఇలా వచ్చేసిండు. అడ్జస్ట్మెంట్ అయితే ఫింగర్తో చేసుకోండి. మళ్ళీ ఈ ఫోటో వదిలేసి మళ్ళీ ఇక్కడ 10.09 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చి ఈ ఫోటో కానీ పేజ్ చేసేసి ఇలా జూమ్ అయితే పెంచుకోండి. మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ పేసి మళ్ళీ 11.06 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అయితే పేజ్ చేసేసేయండి. ఇలా అయితే జూమ్ అయితే చేసుకోండి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సెపరేట్ అయితే ఓపెన్ చేసుకొని 3 ఇమేజ్ ఉంటుంది కదా 3 ఇమేజ్ క్లిక్ చేసుకొని ఆర్ మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ పడుతుంది. కాపీ లేయర్ వచ్చేసి మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి
మళ్ళీ బిగ్ మార్క్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా బిగ్ మార్క్ ప్యాడ్ ఓపెన్ చేసుకుని ఇలా అయితే ముందుకి స్కోర్ వేసేయండి. టైం అయితే అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 3.27 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి మేము క్లిక్ చేసుకొని యారో మార్క్ పక్కన ప్రెస్ అయ్యి కనపడుతుందా పేస్టల్ పక్కన కలర్ ఫిల్ ఆఫ్ చేసుకొని టైమింగ్ ఉంటే టైమింగ్ అనేది ఆఫ్ చేసుకొని ఇలా పేస్ట్ చేసేసేయండి. మళ్ళీ ఫోటో అనేది ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ వేసి మళ్ళీ 4.23 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో కానీ పేస్ట్ చేసేసి మళ్ళీ ఈ ఫోటో అనేది ఇలా జూమ్ అయితే పెంచుకోండి. మళ్ళీ ఇలా ముందుకైతే స్కోర్ పేస్ మళ్ళీ 5.8 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చి ఈ ఫోటో కానీ పేస్ట్ చేసేసేయండి. ఇలా పేస్ట్ చేసి జూమ్ అయితే పెంచుకోండి. మళ్ళీ ఇక్కడ ముందుకి స్కోర్ పేసి 6.14 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చి ఈ ఫోటో కానీ పేస్ట్ చేసేసి ఇలా జూమ్ అయితే పెంచుకోండి. ఇలా జూమ్ అయితే పెంచుకొని మళ్ళీ ఇలా ముందుకైతే స్కోర్ పేసేయండి. ఇలా మళ్ళీ ఇక్కడ 9.02 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చి ఈ ఫోటో కానీ పేస్ట్ చేసేసేయండి. ఇలా పెద్ద జూమ్ అయితే పెంచుకోండి. మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ పేసి 9.28 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో కానీ ఇలా పేస్ట్ చేసేసి ఇలా అయితే జూమ్ అయితే పెంచుకోండి. మళ్ళీ ఇలా ముందుకైతే స్కోర్ పేసేయండి. మళ్ళీ 10.22 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చి ఈ ఫోటో కానీ పేస్ట్ చేసేసి ఇలా జూమ్ అయితే పెంచుకోండి. ఇలా ఫుల్ కంప్రెషన్ తీసుకోండి, లేకపోతే మళ్ళీ జూమ్ అయినా పెంచుకోండి. ఇలా అయితే జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకొని మళ్ళీ మేము క్లిక్ చేసుకుని 3 డాట్స్ అయితే ఫుల్ కంప్రెషన్ అయినా ఇలాగనే చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అన్ని ఫొటోస్కి అయితే ఇలా పేస్ట్ చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ అయితే కనబడుతుంది. మీకు క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకునండి. జై హింద్.